వీణుల విందైన సంగీతం వింటున్నప్పుడు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అటువంటి సంగీతం మనం కూడా నేర్చుకోవాలి అనిపిస్తుంది. కళలు నేర్చుకోవాలనే తపన అందరికీ ఉంటుంది. పరిస్థితుల కారణంగాను మరి ఇతర కారణాల వలన నేర్చుకునే అవకాశం మాత్రం దొరకదు. అటువంటి వారికి అద్భుతమైన అరుదైన అవకాశం తూర్పుగోదావరి జిల్లాలో గల రాజమహేంద్రవరం నగరంలోని శ్రీ విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో ప్రవేశ ప్రకటన వెలువడింది. ఇది జూలై 31వ తేదీ 2025 సంవత్సరానికి గాను చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. 2025-26 సంవత్సరానికి గాను అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో కర్ణాటక సంగీతంకు గాను 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశ ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనిలో ఆసక్తి కలిగిన ఎవరైనా ప్రవేశం పొందవచ్చు. దీనికి పాఠశాలలో చేరడానికి 31వ తేదీ జూలై నెల చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఇష్టమైన కోర్సులో చేరవచ్చు కూడా. జూలై 1 నాటికి 10 ఏళ్ళు నిండిన వారు పాఠశాలలో చేరడానికి అర్హులు. 4 ఏళ్ళు సర్టిఫికేట్ కోర్సు, 2 ఏళ్ళు డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉంటాయి. 10 ఏళ్ళు నిండిన వారు వయసుతో సంబంధం లేకుండా సర్టిఫికేట్ కోర్సులో చేరవచ్చు. డిప్లొమా కోర్సులో చేరాలంటే తప్పనిసరిగా సర్టిఫికేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూలై 1వ తేదీ నాటికి 15 ఏళ్ళు వయసు కూడా నిండి ఉండాలి. ఇందులో లభించే కోర్సులు కర్ణాటక సంగీతము మరియు నృత్య విభాగంలో కూచిపూడి నృత్యము లభిస్తాయి. కర్ణాటక సంగీత విభాగంలో గాత్రంతో పాటు వీణ, వయలిన్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా నేర్పుతారు. మృదంగం కూడా నేర్పుతారు. అంతేకాకుండా ఇందులో సర్టిఫికేట్, 2 ఏళ్ళు డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి రుసుము ₹50 చెల్లించాలి. ప్రతి సంవత్సరం ఏడాదికి సర్టిఫికేట్ కోర్సుకు గాను ₹1600 రుసుము చెల్లించవలసి ఉంటుంది. అలాగే డిప్లొమా కోర్సుకు సంబంధించి ప్రతి సంవత్సరము ₹2100 చెల్లించవలసి ఉంటుంది. అనుకూలమైన సమయాల్లోనే ఈ పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి ఉపయోగపడే సమాచారాన్ని నిరంతరం మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వారికి ఇటువంటి ఉపయోగపడే సమాచారాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్నకుమార్. జై హింద్.